95 ఎన్ని వేసేస్తారంట. తెలుగు అయితే 60 కన్నా రావట్లేదంట. అందుకని ఎవడో తెలుగు తీసుకోవట్లేదంట, సాంస్క్రిటే మాట్లాడుతున్నారంట, సారీ సబ్జెక్టుగా తీసుకుంటున్నారు. సో అది తెలుగు భాషను కూడా చంపేస్తుంది. కాబట్టి ఈ విషయం మీద కూడా నేను విద్యాశాఖ మంత్రి గారికి చెప్తా. తెలుగు కూడా కొంచెం సరళంగా ఇవ్వండి పేపర్. ఆ పేపర్ ఎలా కరెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు తెలుగులో 90 మార్కులు రానోడికి సాంస్క్రిట్లో ఎలా వచ్చేస్తాయమ్మా? ఏమన్నా అర్థం ఉందా ఆలోచిస్తే? సో అదో రాకెట్ లాగా ఉంది ఆ సాంస్క్రిట్ రాకెట్. నేర్చుకో, తప్పులేదు. కానీ సాంస్క్రిట్ అయితే 95 కళ్ళు మూసుకుని వేసేస్తారట తెల్లకాయతం ఇచ్చిన. తెలుగు అయితే మటుకు 60 దాటి వేయరంట, ఎందుకంటే తెలుగు టఫ్ అట. సో అర్థం లేనిది ఇలాగ మాతృభాషను కూడా మరి చంపే దిశగానే కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనామలీ కూడా ఇటువంటివి కూడా కరెక్ట్ చేయాలి. ఇది విద్యాశాఖ మంత్రి గారిని ఆయన కలిసి సమయం వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా, అంటే నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం పరిధి కాదు, ఎమ్మెల్యే పరిధి రాష్ట్ర పరిధే. వీ కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వానికి మనం సలహా ఇవ్వగలిగితే తప్పకుండా సలహాలు కూడా ఇవ్వచ్చు. నా నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు నా వద్దకు వచ్చిన అనామలీస్ ఏవైనా ఉంటే అసెంబ్లీలో, అంటే కన్సర్న్ మినిస్టర్కి చెప్పడంతో పాటు అసెంబ్లీలో ఇటువంటి విషయాలన్నీ కూడా మేమే చర్చించాలి. సో ఆ దిశగా కూడా నేను మాట్లాడతాను. నాకు గతంలో మరి 4.5 సంవత్సరాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన అవిశ్రాంత పోరాటంలో ప్రభుత్వంలో జరిగే తప్పులన్నీ కూడా నాకు ప్రజల దగ్గర నుంచే కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడైనా కూడా ప్రభుత్వంలో తప్పులు జరగవు డెఫినెట్గా. కానీ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునే ఎన్నో అంశాలు తప్పకుండా ఇప్పుడు ఈ సంస్కృతం అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు లేదు. సో ఇటువంటివి ఎన్నో కూడా ప్రజలు నాకు నా గతంలో ఉన్న నా ప్రోయాక్టివ్నెస్ చూసి ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు. ఎవరైనా కూడా దే కెన్ గివ్ మీ సజెషన్స్ టు సజెస్ట్ టు ది గవర్నమెంట్ ఇన్ అన్ ఓపెన్ మేనర్ యాజ్ దే హావ్ డన్ ఎర్లియర్. మీరు మీ విలువైన సూచనలు ఇవ్వండి, చెప్పగలిగిన వాళ్ళకి నేను చెప్తూ అసెంబ్లీలో కూడా వాటి గురించి నేను ప్రస్తావిస్తాను.